ఈ 5 థింగ్స్ నాకు ముందే తెలుసుంటే నేను నా స్కిన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుండే క్వాలిటీ వైస్ వాటెవర్. సో, దీనికి ఇది మీకు దొరికినట్టయితే చాలా లక్కీ అంతే. సో, ఫస్ట్ టిప్ వచ్చేసి నో జంక్ ఈటింగ్. జంక్ ఈటింగ్ అంటే ఏంది? సో, బ్రో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే లోపల పడేస్తావో అది బయటికి కనిపిస్తది. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. ఇప్పుడు రాదు. ఇప్పుడు నేను చెప్పిపోయే అన్ని పాయింట్స్ మీకు ఇప్పుడు రాదు. అంటే ఐ మీన్ ఇప్పుడు చేస్తే ఇప్పుడు రాదు. అది ఈవెన్చువల్‌గా ఫ్యూచర్‌లో చూపియబోతుంది. మోస్ట్‌లీ టీనేజర్స్‌కి అర్థమైంది కదా! సో, బీ కాన్షియస్. మంచి హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీ ఫుడ్ ఈట్ ఎగ్స్. ఎగ్స్‌లో చాలా న్యూట్రిషన్ ఉంటది. సో, ఈవెన్ అది తిన్నా కానీ ఇది తినండి. సో, దాన్ని మినిమలైజ్ చేయండి. ప్లీజ్ అప్పుడప్పుడు ట్రై చేయండి. అప్పుడప్పుడు ప్లీజ్ అది. మీకు కాన్షియస్‌గా ఉండి మంచిగా తినండి. ఇది ఏదైతే వస్తే అదే గ్లో అవుతది. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పీపుల్‌ని చూస్తాను ఓవర్ వాష్ చేస్తారు ఫేస్‌ని. సో, ఓవర్ వాష్ చేయడంలో డ్రై అయిపోతది. డ్రై అయిపోయి రఫ్‌గా అయిపోతుంది. సో, యూ హావ్ టు ఏం చేయాలి అంటే మీకు ఎప్పుడైతే నెసెసిటీ ఉంటుందో అప్పుడే చేయాలి. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 టైమ్స్. నీకు ఇష్టం ఇంకా ఏమైనా ఉంటే 3 టైమ్స్. సో, మార్నింగ్ ఇప్పుడు నైట్ టైమ్ అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటారు కదా! సో, అప్పుడు నైట్ ఎందుకంటే బయట తిరిగి అంతా చేస్తారు కదా! అది. అండ్ కొంతమంది ఏంటంటే అట్లా పూజ చేస్తారు, ఇట్లా చేస్తారు. ఏం చేయరు బయటికి తిరిగి వస్తారు అంతే అయిపోయింది. ట్రై చేస్తున్నావు ఇన్నర్ లోపల నుంచి. సో, డోంట్ డూ దాట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే యూజింగ్ రా మాయిశ్చరైజర్స్. ఈ మాయిశ్చరైజర్లు ఏం చేస్తారు అంటే పీపుల్ జస్ట్ వాషింగ్ ద ఫేస్ అండ్ మాయిశ్చరైజ్ చేసుకుంటారు. ఈవెన్ అది మంచిగా ఉన్నా కానీ ఆయిల్ అనుకున్నా కానీ. సో, డోంట్ డూ దాట్. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఆయిల్స్ చూస్తారు, ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆయిల్స్ చూసేసి వాళ్ళ స్కిన్ ఇంకా టైటర్గా ఉంటుంది, సాగిగా ఉండదు. సో, యూ కెన్ యూజ్ దాట్. చాలా ఆయిల్స్ ఉన్నాయి. క్యాస్టర్ ఉంది, కోకోనట్ ఉంది, సెసమి ఉంది, వాట్ ఎవర్. అది మీ వదిలేస్తున్నాను. సో, యూ హ్యావ్ టు ఆయిల్స్ అనగానే మళ్ళీ ఇంకో టిప్ ఏంది అంటే మీరు ఐ మీన్ టిప్ బ్రో, నీకు చెప్తున్నా ఏంది అంటే అదేంది అంటే ఇప్పుడు పింపుల్ ఉందనుకో అది ఇంకా పోదు, అది పెద్దగా అవుతుంది. సో, డోంట్ డూ దాట్. అర్థమైంది కదా, డోంట్ డూ దాట్. ఇంకా ఇదేంటి అంటే మన సోప్ బ్రో. ఈ సోప్ ఏం చేస్తామంటే మనము చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సోప్ ఈస్ గ్రేట్ అనుకుంటారు. ఎందుకంటే సోప్ అనేది జస్ట్ వేరే దేశంలో అసలు సోప్ అది వేరే దానికి చూస్తారు. అర్థమైంది కదా. సో, డోంట్ డూ దాట్. ఒకవేళ మంచి సోప్ పట్టుకోండి, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ చూసి చేసుకోండి. ఎందుకంటే కొంచెం తెలివి ఉంది కదా, దానికి క్లిక్ చేసి ఉంటారు. సో, ఇన్వెస్ట్ ఇన్ దాట్. లేకపోతే డోంట్ వాష్ దాట్. ఐ మీన్ వాష్ విత్ దాట్. జస్ట్ ఇంట్లో ఏదైనా ఉంటుంది కదా నేచురల్ ప్రోడక్ట్స్ అంతా చేసుకో అంతే. ప్లీజ్, దట్స్ మై కన్సర్న్. అట్లా. సో, ఇవి. సో, మీ స్కిన్‌ని ఇప్పుడే నుంచే మంచిగా చేసుకున్నారు అనుకో, ఇట్స్ ఎవెన్చువల్లీ పే ఆఫ్. ఎందుకంటే ఒక రూల్ ఉంటది. మనం ఎంత మంచిగా కనిపిస్తే అంత మంచిగా ఎర్న్ చేస్తామని. సో, ఆ వీడియో రేపొస్తుంది. సో, ఇఫ్ యూ వాంట్ దాట్ యూ కెన్ ఫాలో మీ. రేపని కాదు, ఎప్పుడు.